హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వరల్స్ అండి. మేమంతా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదేనండి, వచ్చేస్తుంది కదా మన ముజ్జ వినాయకుడి ఫెస్టివల్. వినాయక చవితి విగ్రహం కొనడానికి మా వాడలోని చిన్న పెద్ద పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. మా వదిన కూడా వచ్చింది. ఇదిగో మా ఓడైతే సుజాత అంటే ఆ వినాయకుని చూడు, ఈ వినాయకుని చూడు, ఇది బాగుంది అది బాగుంది అని చెప్తుండు. ఇంకా అక్కడ ఏదో విగ్రహం ఉందని కూడా చూపిస్తుండు. ఏ వినాయకునికి చూస్తే ఆ వినాయకుడే చాలా బాగున్నాడండి. కానీ ఏ వినాయకుడిని తీసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. దేనికి అదే బాగుంది. నచ్చిన దాని విగ్రహం కాడికి వెళ్తే ఇదిగో ఇలా రిబ్బన్ కట్టి ఉందండి. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి మేడం అని చెప్పారు. అట్లాంటివి కావాలంటే లేవు మేడం అనేసి అని అంటున్నారు. మా వాళ్ళు అయితే కుస్తీ పడుతున్నారండి వినాయకుడిని సెలెక్ట్ చేసుకోవడానికి. అసలు మాకు కావాల్సిన వినాయకుడు, మా మండపానికి సరిపడే వినాయకుడు మాకు అస్సలే దొరకట్లేదండి. అంతకంటే చిన్నగా దొరుకుతున్నాయి, లేకుంటే చాలా పెద్దవి దొరుకుతున్నాయి. మాకు కావాల్సిన వినాయకుడు 9 ఫీట్ వినాయకుడు మాత్రమే. అంతకంటే పెద్దవి దొరుకుతున్నాయి, కానీ అంతకంటే పెద్దది తీసుకొస్తే మా మండపానికి సరిపోవండి. వెతుకుతూ ఉన్నారు పాపం మా వాళ్ళు, వెతుకుతా. ఇక ఏ వినాయకుడిని చూసినా ఆల్రెడీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అనే చెప్తున్నారు. అన్ని రిబ్బన్స్ కట్టేసే ఉన్నాయండి. పాపం మా వాళ్ళు అయితే అన్ని వినాయకులు చూస్తున్నారండి. ఇది ఒక పరీక్షలాగా, దేవుడు పెట్టిన పరీక్షలాగా అనిపిస్తుందండి. వెతకండి వెతకండి, అన్ని విగ్రహాలు నావే, కానీ మీకు నేనే ఏ విగ్రహంలో అన్ని విగ్రహాల్లో నేను మీకు ఏది నచ్చలేదా అన్నట్టుగా దేవుడు ఏదో పరీక్ష పెట్టినట్టు ఉన్నదండి. ఇక మా వాళ్ళ పని మా వాళ్ళు చేస్తుంటే మా పని మేము చేస్తున్నామండి. వినాయకులు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. లాస్ట్కి వస్తే ఒక వినాయకుడిని సెలెక్ట్ చేసిల్లండి, కానీ రేటుకి వచ్చేసరికి మొత్తం వేరే అయిపోయిందండి. విగ్రహం బాగున్న కాడ రేటు ఫుల్ అయిపోయింది, రేటు ఉన్న కాడ విగ్రహం ఇట్లా ఉందండి. చూస్తూ ఉన్నారు మా వాళ్ళు. ఇంకా పాపం వినాయకుడు చూడండి, ఇంకెన్ని విగ్రహాలు చూస్తానురా మమ్మల్ని, అన్ని విగ్రహాల్లో మేమే కదరా అనేసి అన్నట్టుగా చూస్తున్నాయి. మమ్మల్ని అట్లా ప్రశ్నించినట్టు మాకు అనిపిస్తుందండి. చూడండి చూడండి, ఎంతసేపు చూస్తారో మేము కూడా చూస్తాము అన్నట్టుగా ఆ విగ్రహాలు మమ్మల్ని చూడడం, మేము వాటిని చూసుకుంటూ వెళ్ళడము, ఇదే అయిపోయిందండి. చాలాసేపు తిరిగి తిరిగి మాకైతే ఇక కాళ్ళు నొప్పి వచ్చి మేము అక్కడే కూర్చున్నాము. ఇక మా వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు. చూసుకుంటూ వెళ్ళి ఈ విగ్రహం బాగుంది, ఆ విగ్రహం బాగుంది, కానీ కొనేది లేదు, ఏమీ లేదు. అన్నీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్. ఇంత లేట్గా వస్తే మేము విగ్రహాలు దొరుకుతాయారా అన్నట్టుగా మళ్ళీ అట్లా క్వశ్చన్ వేసినట్టు కూడా అనిపించింది మాకు. మేము రేపు అనంగా ఇవాళ వెళ్ళినామండి వినాయకుడిని తీసుకోవడానికి. కొంచెం లేట్గా వెళ్ళినాము, అందుకే వినాయకులన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. మాకు కావాల్సిన వినాయకుడు దొరకడం కొంచెం కష్టమే అవుతుంది. మా వాడైతే మమ్మీ ఇది తీసుకో, మమ్మీ అది తీసుకో అంటుండు, కానీ పాపం వాళ్ళది తెలియదు కదా ఎన్ని ఫీట్స్ తీసుకోవాలా ఏంటిది, మండపానికి ఏది సరిపోతుంది అనేసి. పిల్లలకంటే వినాయకుడు అంటే పిల్లలకు బాగా సంబరం, ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకి. అందుకే పాపం పిల్లలను తీసుకొని వెళ్ళినాము ఈసారి. వాళ్ళు ఇది తీసుకో మామ, అది తీసుకో మమ్మీ, అది తీసుకో అత్త అనేసి అంటున్నారు. పాపం వాళ్ళకి నచ్చింది తీసుకుందామని కూడా అట్లా చూస్తే అట్లా కూడా వినాయకులు మాకు కరెక్ట్ మండపానికి సెట్ అయ్యేటి దొరకలేదండి. చాలా హెవీగా ఉన్నాయి, మా మండపానికి మించి ఉన్నాయి వినాయకులు. అయినా ఇంకా వెతుకుతూ ఉన్నారు. పాపం మా వానికి వినాయకుడు బాగా నచ్చిందండి, కానీ మమ్మీ డ్యామేజ్ ఉన్నది అనేసి బాగా బాధపడ్డాడండి. దాని చుట్టూ తిరిగి తిరిగి అటు తిరుగుడు ఇటు తిరుగుడు, ఇక్కడ హోల్ ఉంది అక్కడ ఉంది మమ్మీ అనేసి అన్నాడు. ఇక లాస్ట్కి అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అది కూడా కాలేదండి, అది డ్యామేజ్ ఉంది. మళ్ళా వెతకలాట మళ్ళీ స్టార్ట్ అయిందండి. మా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ ఒక కాడ నిల్చొని ఎక్కడ వినాయకులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేసి ఫోన్లు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇంకో కాడికి వెళ్ళడం జరిగిందండి. ఇంకా వేరే కాడికి వెళ్ళినాము, అక్కడ చూద్దాము అనేసి అక్కడికి వెళ్ళినాము. అక్కడ కూడా బాగున్నాయి. లాస్ట్కి వినాయకుడిని ఫైనల్ చేసినామండి. ఇక మా మండపం స్టార్ట్ అయ్యింది. మా వాళ్ళు ఇక కుస్తీ పడుతున్నారండి మండపంకు. పాపం పిల్లలు నిచ్చెన చేసుకొని స్టాండ్స్ చేసుకొని అన్నీ చేసుకుంటూ పాపం
ఫుడ్ కూడా తినకుండా మండపం వేస్తున్నారండి. ఇందులో వర్షం కూడా కొడుతుందండి. వర్షం పాపం వాళ్ళకు వర్షానికి అక్కడ అంత వాటర్కు అంత చికాకాయ అయినా పాపం అవన్నీ ఏం పట్టించుకోకుండా వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు. ఇక మా పని మేము చేసుకోవాలి కదండి. పూజా సామాన్కి వచ్చినామండి. ఇక్కడ మాకు పూల షాప్స్ ఉన్నాయి, అక్కడికి వచ్చినాము. పూలు రేట్ మాట్లాడుతున్నామండి. పువ్వులు కూడా అస్సలే రేటు గిట్టుతలేవండి. ఫుల్ రేటు చెప్తున్నాయి. అయినా దేవుని కంటే ఎక్కువ కాదు కదా అనేసి 2 గజమాలలు మేము డైలీ 2 గజమాలలు ఫస్ట్ రోజు తీసుకున్నామండి. ఆర్డర్ చేసినాము. మళ్ళీ డైలీ 10 మూరలు ఆర్డర్ చెప్పినామండి. పువ్వులు చూస్తే చాలా అసలు ఏవి తీసుకోవాలి అసలు అర్థమే కావట్లేదండి. ఆయనతోని ఈ ఎల్లో కలర్ పూలే పంపించండి, వేరే పూలు పంపించకండి అన్నాం. మళ్ళీ అక్కడ నుంచి దేవునికి 5 రకాల పండ్లు అవన్నీ పెట్టాలి కదండి. అందుకే మళ్ళీ కంకుల దగ్గరికి వచ్చినామండి. కంకులు తీసుకున్నాం. తర్వాత మండపం ఫైనల్గా మా మండపం వచ్చేసి ఇలా రెడీ అయిందండి.